ఫ్రెండ్షిప్ స్నేహం లైఫ్లో అన్నిటికంటే ఎంతో అందమైన బంధమనే చెప్పాలి గాయస్. మనం ఏ ఫ్యామిలీలో పుట్టాలి అనేది మనం డిసైడ్ చేయలేం. అదే పెళ్లి విషయానికి వస్తే నార్మల్గా మనం వింటూ ఉంటాం పెళ్ళిళ్ళు ముందే నిర్ణయించబడతాయి అని. కానీ ఈ భూమి మీద మనకి ఎలాంటి ఫ్రెండ్ కావాలి అని మనకు మనం సెలెక్ట్ చేసుకునే గొప్ప బంధమే ఈ స్నేహం. ఇంత గొప్ప బంధంలో ఒకరిని ఇన్వైట్ చేస్తున్నామంటే ఆ వ్యక్తి మెంటాలిటీ, బిహేవియర్ అనేవి మనకు తగ్గట్టుగా మంచిగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం. ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ మంది ఉన్నారు అని కాకుండా ఎంత మంచివారు ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సామెత ఉంది గాయస్, ఒక ఫేక్ ఫ్రెండ్ కంటే కూడా మన శత్రువు ఎంతో మేలు అని. అయితే ఎలా తెలుస్తుంది ఎవరు మన ట్రూ ఫ్రెండ్స్, ఎవరు మన ఫేక్ ఫ్రెండ్స్ అని? గాయస్, ట్రూ ఫ్రెండ్స్ ఆర్ ఫేక్ ఫ్రెండ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది 4 సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అవేంటంటే, నంబర్ 1, నిజమైన స్నేహం అంటే మీరు ఎన్ని ట్రిప్స్కి వెళ్ళారు, ఎన్ని పార్టీస్ చేసుకున్నారు, కలిసి ఎంత చిల్ అవుతున్నారు అని కాదు గాయస్. ట్రూ ఫ్రెండ్స్ అంటే మీరు కలవడం ఎక్కువసార్లు కుదరకపోయినా దూరానున్నా అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని అర్థం చేసుకునే వారే నిజమైన మిత్రులు. అసలు అపార్థం అనే పదానికే ఛాన్స్ ఇవ్వనిదే నిజమైన స్నేహం. ప్రతి క్షణం మీ మంచి కోరుతూ తోడుగా ఉండడమే కాక మనసులో మాట్లాడాలని ఉన్నా లైఫ్లో ఉండే బిజినెస్తో ఎన్ని రోజులు ఎన్ని నెలలు కుదరక మాట్లాడుకోపోయినా మీ బాండ్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ట్రూ ఫ్రెండ్స్ ఎప్పుడు మీ వెనక నేనున్నానంటూ ఎనీ టైం స్టాండ్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు గాయస్. మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్లు తెలిసినా సహించకపోగా ఖచ్చితంగా ఖండిస్తారు. మీ ముందు మిమ్మల్ని ఎంతోమంది మెచ్చుకుంటూ ఉంటారు, కానీ మీ వెనక కూడా మీ మంచితనాన్ని, మీ సంస్కారాన్ని మెచ్చుకునేది కేవలం మీ ట్రూ ఫ్రెండ్ మాత్రమే గాయస్. నంబర్ 2, మనలో కొంతమంది చాలా డిఫరెంట్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అజయ్, విజయ్ అనే 2 ఫ్రెండ్స్ ఉన్నారు. అజయ్ ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ ఎంతో కష్టపడిన తర్వాత ఎగ్జామ్స్లో ఫైనల్లీ ఒకరోజు పాస్ అవుతాడు. ఎంతో సంతోషంగా తను పాస్ అయిన విషయం తన ఫ్రెండ్ అయిన విజయ్తో షేర్ చేసుకుంటాడు. అప్పుడు విజయ్, అరే నువ్వు ఎన్నిసార్లు తప్పావురా, ఈసారి ఎలా పాస్ అయ్యావు, పోనీలే ఇప్పుడైనా పాస్ అయ్యావు అంటాడు. విజయ్ ఇక్కడ పాస్లో అజయ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈరోజు కేవలం అజయ్ పాస్ అయినందుకు మాత్రమే అప్రిషియేట్ చేయొచ్చు, కానీ అతను అలా చేయలేదు. ఇంత హ్యాపీ మూమెంట్లో అజయ్ పాత ఫెయిల్యూర్స్ని గుర్తు చేసి మరీ బాధ పెట్టి మళ్ళీ లో కాన్ఫిడెంట్ అవ్వడానికి ప్రయత్నించాడు. ఇలాంటి వాళ్ళనే ఫేక్ ఫ్రెండ్స్ అంటారు. అదే రియల్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీతో మీ ప్రెజెంట్ హ్యాపీ మూమెంట్ ఎలాంటిదైనా జెన్యూన్గా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. మీ సక్సెస్ని వాళ్ళ సక్సెస్లా భావించి మరీ ఎంజాయ్ చేస్తారు. మీ స్ట్రగుల్స్లో ఎనీ టైం తోడుగా ఉంటారే కానీ మీ బలహీనతల్ని పదే పదే గుచ్చి కాకుల్లా పొడవాలన్న ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉండదు. కానీ విజయ్ లాంటి ఫేక్ ఫ్రెండ్స్ మాత్రమే ఇంత దారుణంగా డిసప్పాయింట్ చేయగలరు, చేస్తారని ఎప్పుడూ మర్చిపోవద్దు. నంబర్ 3, లైఫ్లో ప్రతి వ్యక్తికి చాయిసెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. డెసిషన్స్ విషయంలో కావచ్చు, అంబిషన్స్, థింకింగ్ అండ్ హైయర్ స్టడీస్ విషయాల్లో డిఫరెంట్గా ఉంటారు. కానీ మీ ట్రూ ఫ్రెండ్ అనే ఎవరైనా మీ అంబిషన్స్, థింకింగ్, మీ వర్క్, మీ సిచ్యువేషన్స్ అండ్ మీ ఎమోషన్స్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు గాయస్. మీరు కెరీర్ పరంగా వేరువేరు దారుల్లో విడిగా దూరంగా వెళ్లాల్సి వచ్చినా దూరంగా ఉంటున్నప్పటికీ ఆ బాధను తెలియనీయకుండా మీతోనే ఉన్నారా అనే ఫీలింగ్ కలిగేలా చేస్తారు. అదే ఫేక్ ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా దూరంగానే వెళ్తారు. ఎందుకంటే మీ ఆలోచన విధానం, మీ బిహేవియర్, మీ సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళకి డిఫరెంట్గా, వాళ్ళతో మ్యాచ్ అవ్వకపోవడం వలన ఆటోమేటిక్గా దూరం వెళ్ళాలనే అనుకుంటారు. అలాంటి ఫేక్ ఫ్రెండ్స్ని ముందుగానే తెలుసుకుని ముందుగా మీరే అలాంటి వారిని దూరంగా ఉంచమని చెప్పడమే ఈ నా ప్రయత్నం. నంబర్ 4, కొంతమంది ట్రూ ఫ్రెండ్షిప్ అంటే నేను ఏది చేసినా నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. తప్పు చేసినా సపోర్ట్ చేయడం అనేది అసలు నిజమైన స్నేహమే కాదు గాయస్. ట్రూ ఫ్రెండ్ అనే ఎవరైనా చాలా వరకు మీరు తప్పు చేయకుండానే చూస్తారు. మీరు చేసే తప్పులో మీరు సపోర్ట్ చేయమన్నా సహకరించకపోగా మిమ్మల్ని కూడా మీరు చేసే తప్పని, దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మీరు కావాలని చిక్కుల్లో పడడం ట్రూ ఫ్రెండ్ అనే వాళ్ళు ఎవరూ చూడలేరు కాబట్టి. అదే మీ ఫేక్ ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి చెడులోనూ సహకరిస్తారు. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసినా ముందుగా చెప్పాలనుకోరు. మీ తప్పు దొరికిపోయినా ముందు మీరు ఎదుర్కొనే ఇబ్బందులు వాళ్ళకి చీమ కుట్టినట్లు కూడా ఉండదని గుర్తుంచుకోండి. గాయస్, ఈ రోజుల్లో ఫ్రెండ్స్ విషయంలో ఎవరు ట్రూ ఫ్రెండ్స్, ఎవరు ఫేక్ ఫ్రెండ్స్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పైన చెప్పిన విషయాలతో మ్యాచ్ చేసుకుంటూ ఎవరు మీ ట్రూ ఫ్రెండ్ అని జడ్జి చేసుకుని మీ లైఫ్లోకి నిజమైన స్నేహాన్ని మాత్రమే ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను. సో గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.